అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీలో ఇటీవల చిరుతల కలకలం అధికమైందనే చెప్పాలి. ఏదైతే శేషాచలం అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం ఈ ఎస్వి యూనివర్సిటీ అన్నది. అయితే నిత్యం కూడా ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్టయితే చిరుతలు సంచరించున్నట్టుగా అది అటు అనేక మంది స్టూడెంట్స్ కూడా కంటతాడైపడినట్టు పరిస్థితి. అదే తరుణంలోనే అటవీ శాఖ అధికారులు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. ఏదైతే చిరుతపులు తిరిగినటువంటి ఆనవాళ్ళు కావచ్చు, అనేక సందర్భాల్లో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ కూడా అధిక ఫారెస్ట్ అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా బొటానికల్ గార్డెన్, ఇది పార్కు. ఈ పార్కులో కూడా మొన్న గడిచిన 2 రోజుల కిందటగా కూడా చిరుత సంచరించినట్టుగా కూడా అనేక మంది విద్యార్థులు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ పార్క్ ఆనుకొని వెనకనే ఉమెన్స్ హాస్టల్ కూడా ఉంది. ఇక్కడ కూడా అనేక సందర్భాల్లో విద్యార్థులకు కూడా ఈ చిరుతలు అన్నది కంటబడినటువంటి పరిస్థితి. ఏదైతే ఈ చిరుతలు సంచరిస్తున్న తరుణంలో నిన్న ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వారు ఈ యొక్క సీసీ ఏదైతే ట్రాప్ కెమెరాలు ఈ యొక్క చిరుతల సంచారాన్ని గుర్తించే విధంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భం. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఒక చెట్టుకి ఒక ట్రాప్ కెమెరాని ఏర్పాటు చేశారు. ఏదైతే ఈ చిరుతలు ఎన్ని చిరుతలు సంచరిస్తున్నాయి, ఏ వయసు చిరుతలు, లేదంటే చిన్నవా పెద్దవా, అది ఏదైనా సరైనటువంటి నిర్ధారించుకునేందుకు గుర్తించే విధంగానే ఈ యొక్క ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం చూస్తున్నాం. ఏదైతే ఇక్కడ అడుగులు కూడా ఏదో చిరుతపులకు సంబంధించి ఈ యొక్క అడుగులు కూడా ఆనవాళ్ళు కూడా నిన్న ఫారెస్ట్ అధికారులు తెలియజేసినటువంటి పరిస్థితి. అందుకే అదే ప్రాంతంలోనే ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మనతో పాటు ఇక్కడ సంబంధించినటువంటి ఈ చిరుతలు మీకు ఎప్పుడన్నా చూసారా? ఈ స్టూడెంట్స్ కూడా అనేక సందర్భాలు చెప్పిన పరిస్థితి చెప్పారు. ఇక్కడ వస్తున్నాయనేసి ఆడిటోరియం దగ్గరకు వచ్చాయని అడుగులు చూసి చెప్పారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో 2-3 రోజుల మునుపు అట్లా చెప్పారు. ఎలా ఉంది మీకు ఈ చిరుతలు అనేది? భయంగానే ఉండదు, చాలా భయంగా ఉండదు. వస్తున్నాయి, అప్పుడప్పుడు వస్తున్నాయి. అయితే ఈ చిరుతపుల సంచారం అనేది విద్యార్థుల్లో కూడా తీవ్ర భయాందోళన కలిగించేటువంటి పరిస్థితి ఉందనే చెప్పాలి. ఏదైతే మనతో పాటు కొంతమంది విద్యార్థులు కూడా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీరు చూసారా, ఎప్పుడైనా చిరుతను చూసారా, లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పడం కానీ? ఇటీవల ఈ చిరుతపులు మన యూనివర్సిటీ సంచరించడం ఎక్కువ అనేసి అని వింటున్నాం. మీరు కేట చూసారు? యూనివర్సిటీలో చిరుతపులి సంచారం అనేది జరుగుతుంది. వస్తున్న ఆ ప్రకటనలు, ఆ వీడియోలు ఏదైతే ఉందో అది నిజమేను. ఇక్కడ మేము యూనివర్సిటీ యాజమాన్యం కూడా అటవీ అధికారులు వాళ్ళతో కలిపి సెన్సార్ కెమెరాలు బిగించడం జరిగింది ఎక్కువ చెట్లు అడవి ప్రాంతంగా ఉన్న ప్రదేశాలలో. ఇంకా హాస్టల్ యాజమాన్యము అండ్ యూనివర్సిటీ అధికారులు కూడా మమ్మల్ని నియమ నిబంధనలు కొన్ని పాటించమని చెప్పి సాయంత్రము 8 గంటలకే హాస్టల్ క్లోజ్ చేయడం, పొద్దున 6:30 వరకు తీయకపోవడము, అలాంటివి మేము కూడా జాగ్రత్తగా మసులుకుంటున్నాము. ఈ వాట్సాప్లలో అక్కడ ఇక్కడ వస్తున్న ఈ ప్రచారము, ఈ వీడియోలు అయితే నిజమేనో, అబద్ధమైతే కాదు. కాబట్టి మనం కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని యూనివర్సిటీను మరి ఫారెస్ట్ డిపార్ట్మెంటు తగిన చర్యలు తీసుకొని. మీరు బయట కూర్చొని ఏదైతే గార్డెన్ ఏరియాలో చదువుకునేటువంటి పరిస్థితి ఉంటుంది, సాయంత్రం టైంలో పిచ్చాపాటి తిరుగుతూ ఉంటారు ఫ్రెండ్స్ అంతా కూడా యూనివర్సిటీలో క్యాజువల్గా. ఎప్పుడు ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఎప్పుడన్నా ఇక్కడ అలాంటిది ఏర్పడిందే? ఇంతకుముందు ఉన్నాయి, కనిపించింది లాస్ట్ ప్రీవియస్ స్టూడెంట్స్కి. ఇప్పుడు కూడా ఇది సంవత్సరం ఇయర్లీ కొన్నిసార్లు అలా జరుగుతుంటాయి అనే మాటలు అయితే వినిపిస్తుంటాయి. కొంతమందికి కనిపించిందంట కూడా. ఇది అందరికీ అలా కనిపించడము అనేది అది మనం కూడా అలా ఉండడం కాదు. మేము కూడా సాయంత్రం 6 అయితే బయట వచ్చే పరిస్థితి ఉండదా? ఈ మధ్యనైతే లేదు. మాకు నియమ నిబంధనలన్నీ కొన్ని ప్రకటించినారు. 8 తర్వాత బయట కనిపించకూడదు. మన బయట హాస్టల్లోకి ఎంట్రీను ఎగ్జిట్ 2 లేవు. మేము కూడా 6 తర్వాత బయట తిరగడం లేదండి. ఏదైతే స్టూడెంట్స్ కూడా ఏదైతే అనేక మంది స్టూడెంట్స్ ఇక్కడ ఈ చిరుతపులు అన్నది కంటబడి ఉన్నటువంటి పరిస్థితి. ఏదైతే మనం చూస్తున్న ఈ గార్డెన్ వెనకనే ఉమెన్స్ హాస్టల్ కూడా ఉంది. ఏదైతే మహిళలకు సంబంధించినటువంటి హాస్టల్. అనేక సందర్భాల్లో కూడా ఇది విద్యార్థుల చిరుతలు కంటబడినటువంటి పరిస్థితి. గతంలో కూడా ఏదైతే వేదిక యూనివర్సిటీలో కావచ్చు, అదేవిధంగా ఒకసారి మన రొయ్య హాస్పిటల్ మార్చిది సమీపంలో కూడా కావచ్చు, చిరుతపులు అనేది సంచరించినటువంటి వార్తలు అనేకం చూసాం. అయితే ఇటీవల ఏదైతే యూనివర్సిటీలు ఇటీవల ఈ చిరుతపుల సంచారం అనేది మాత్రం ఇటు విద్యార్థుల్లోనూ అటు ఉపాధ్యాయుల్లోనూ తీవ్ర కలకలం రేపుతుందనే చెప్పాలి. ఏదైతే సాయంత్రం 6 అయితే చీకటి పడిందంటే చాలు
తిరగాలంటే భయపడేటువంటి పరిస్థితులు అయితే ఎస్వి యూనివర్సిటీలో కనబడుతున్నాయని చెప్పాలి. అయితే ఫారెస్ట్ అధికారులు దీని మీద మరింత చర్యలు చేపట్టి మరింత ఏదైతే చిరుతపులి సంచారాన్ని నివారించే విధంగానో లేకపోతే వాటిని ట్రాప్ చేసి ఏదైతే చర్యలు చేపట్టాలో వాటిని వెంటనే చేపడితే బాగుంటుంది. లేకపోతే మేము భయాందోళనలో ఇక్కడ విద్యార్థులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.